నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ 30, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, సూచనలు, అదృష్ట శాతం ఎంత, కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే వారాలు, ఈ అంశాలన్నీ తెలుసుకుందాము. అందులో భాగంగా ఈ రోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలోను, శుక్రుడు తులాలోను, కుజుడు కన్యలోను, గురుడు మిథునంలోను, శని కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మరి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు వృత్తి సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు ఈ రోజు మీకు కలగజేసేటట్టుగా గోచరిస్తోంది. అయితే అది మీ యొక్క వృత్తిలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు, కొన్ని మార్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కృషికి తగినటువంటి ఫలితం దక్కుతుంది. సీనియర్ల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కానీ మీ యొక్క సహచరులతో, మీరున్న వృత్తిలో కావచ్చు, మీరున్న ప్రాంతంలో కావచ్చు, మీతో పాటు ఉన్న వారితో మీకు గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు మాట్లాడేటప్పుడు కొంత బ్యాలెన్స్డ్గా మాట్లాడడంతో పాటు ముందు వెనక మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడినట్టయితే కనుక ఏదైనా సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడతాయి. అయితే పరిహారంగా మీరు ఏం చేయాలంటే కనుక హనుమంతుడికి చింతపండుతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని, అది పులిహార కావచ్చు లేదా చింతపండుతో చేసినటువంటి ఏ పదార్థాన్నైనా స్వామివారికి నివేదన చేసినట్టయితే, అది మీ ఇల్లు కావచ్చు లేదా అంటే దేవాలయం కావచ్చు, కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. జాతకరీత్యా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం 84 గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొంత మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండగలుగుతారు. దూర ప్రయాణాలకు ఇది అనుకూలమైన సమయము. క్షేత్ర దర్శనము చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా అంటే విదేశాలు వెళ్లే ప్రయత్నాలు కానీ, ఇలా మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు లాభాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు లాభాలు ఏ రీత్యా అంటే కనుక ప్రమోషన్స్ కావచ్చు, ఆగిపోయిన బకాయిలు రావడం కానీ, లేదంటే స్థాన చలనాలు, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రోజు సత్యము, ధర్మము ఈ రెండు మీరు పాటించే ప్రయత్నం చేసుకోవాలి. పరిహారంగా దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు నారింజ రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 90% గాను, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొత్త ఒప్పందాలు కుదిరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి, వ్యాపార, వాణిజ్య రంగాలలో కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. ఆ మార్గాలను అందుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఒక మంచి వార్త మీకు ఆనందాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది. సూచన ఏంటంటే కనుక నమ్మక ద్రోహులు మీ చుట్టుపక్కల ఉండేందుకు అవకాశం ఉంది. వారిని గుర్తించి జాగ్రత్త పడండి. పరిహారంగా మీరు శ్రీ మహావిష్ణువుని పూజించేటప్పుడు తులసి పత్రాలను ఎక్కువగా వినియోగించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే శాతము అదృష్ట శాతం 82 గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో ఏవైనా విభేదాలు ఉంటే కనుక ఆ విభేదాలు తొలగిపోయి సామరస్యము, అన్యోన్య ధోరణి ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారంలో సక్సెస్ సాధిస్తారు. కొత్తగా భాగస్వామ్యంలోకి రావాలి అని అనుకున్న వాళ్లకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యం గతంలో కన్నా ఈ రోజు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మానసికంగా కొంత ఊరట కలగడంతో పాటు ఉల్లాసంగా ఉండేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు కానీ లేదా ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాలు మారడానికి కానీ, ఇలాంటివి ఏవైనా కొత్త ప్రయత్నాలకు ఈ రోజు అత్యంత అనువైన సమయము. అయితే సూచన ఏంటంటే కనుక కొత్త బాధ్యతలు ఏమైనా తీసుకోవాలన్నా, కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేపట్టాలన్నా, ఇలా కొత్తకి సంబంధించి ఏది చేయాలన్నా ఈ రోజు వెంటనే చేసే ప్రయత్నం చేయండి. మారు ఆలోచించకుండా సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. పరిహారంగా మీరు చంద్రుడికి పాలను సమర్పించి, అనగా ఉదయం
చంద్రుడు గాయత్రి చదువుకుని లేదా చంద్రమంత్రం చదువుకుని పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 89. కలిసి వచ్చే రంగు వెండి రంగు. కలిసి వచ్చే నెంబరు 2. కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సేవ, విధి, కృషి ఈ మూడిటి ద్వారా మీకు గౌరవం పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శారీరక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు మీ యొక్క గతంలో ఆగిపోయిన పనులు కానీ లేదా గతంలో విఫలమైన పనులు కానీ అవి ఈ రోజు మీకు సజావుగా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకోండి. కోర్టు సంబంధితమైన ఏవైనా గొడవలు కానీ గతంలో మీ పట్ల తీర్పు రానటువంటివి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే భూ తగాదాలు కానీ ఇలాంటివన్నీ ఈరోజు పరిష్కారం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒక శుభమైన వార్త మీకు ఆనందాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది. సూచన ఏంటంటే కనుక ఆరోగ్యమైనటువంటి ఆహారపు అలవాట్లను పెట్టుకోండి ఈరోజు. అనగా ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ ఏది పడితే అది తినడం కానీ చేసినట్టయితే కనుక కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ సూచన పాటించండి. తర్వాత పరిహారంగా మీకు ఉదయమే ఈరోజు సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 92%. చాలా ఎక్స్ట్రాడినరీ శాతం ఇది. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. కలిసి వచ్చే రంగు పసుపు రంగు లేదా బంగారు రంగు. కలిసి వచ్చే సంఖ్య 1. కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. ఏ పని తలపెట్టినా సక్సెస్ఫుల్ గానే మీరు ఈరోజు ఉండబోతున్నారు. అయితే పిల్లల విషయాలలో శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరగడము, నిర్ణయాలు తీసుకోవడము, వ్యాపారస్తులకైతే లాభాలకు సంబంధించినటువంటి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక కళారంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ యొక్క పనులను పోస్ట్ పోన్ చేసుకోకుండా మీరు ఏదైతే అనుకుని ఉండి ఉంటారో దాన్ని ఈ రోజు చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే పరిహారము దుర్గా అమ్మవారిని పూజించి పసుపు దీపాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము 93 గాను, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా చక్కగా సంతోషంగా ఉండబోతోంది. వాహనము, ఆస్తి ఇటువంటి విషయాలలో పురోగతి కనబడుతోంది. తల్లి యొక్క ఆశీర్వాదము తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే చిన్న శుభ సందేశము మీకు మీ మిత్రుల ద్వారా కావచ్చు లేదా బంధువుల ద్వారా కావచ్చు ఒక మంచి వార్త మీకు చేరువలోకి వస్తుంది. అయితే సూచన ఏంటంటే కనుక కుటుంబ సమయాన్ని మీరు ప్రాధాన్యంగా తీసుకోకండి. అంటే ఏదైనా పనులు చేసేటప్పుడు అరే కుటుంబంలో నేను లేకపోతే ఎట్లాగా అన్న ఆలోచనతో ఆ పనిని వాయిదా వేసే ప్రయత్నం ఈరోజు చేసుకోకండి. పనినే ధ్యేయంగా పెట్టుకోండి. తరువాత ప్రయారిటీ కుటుంబానికి ఇవ్వండి. అయితే పరిహారంగా మీరు ఈరోజు నవగ్రహ ఆలయంలో శుక్రదేవుడికి తెల్లని పుష్పాలతో పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు అదృష్ట శాతము 90% గాను, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు, స్నేహితులు ఇద్దరూ కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. తర్వాత మీరు మానసికంగా చాలా ఉల్లాసంగాను, ఆరోగ్యంగాను, సంతోషంగాను ఉండబోతున్నారు. గతంలో మీకు పెండింగ్ పడిపోయినా లేదంటే గతంలో ఆగిపోయిన పనులు ఈరోజు శీఘ్రమే అయ్యేటట్టుగా కనబడుతోంది. కార్యసిద్ధి, కార్య విజయము చేసుకోబోతున్నారు. అయితే మీ మాటలతో ఇతరులను చాకచక్యంగా ఆకట్టుకోవడంతోనే పాటు ఆ పనులు కూడా త్వరగా చేయించుకోవడానికి మీ యొక్క మాటల చతురత ఈరోజు ఉపయోగపడుతుంది. అయితే చిన్న వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ వ్యాపారులు, టీ బండ్లి వాళ్ళు, హోటల్ వాళ్ళు, ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్లకు ఈ రోజు అత్యంత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక సమయ పాలన అంటే టైం మేనేజ్మెంట్ ఈ రోజు మీరు పాటించవలసిన పరిస్థితి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించి స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా ఏదైనా దోషాలుంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము 91% గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. గతంలో కన్నా ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉండబోతున్నారు. కుటుంబంలో శాంతియుత వాతావరణము, చిన్న చిన్న శుభకార్యాలు
సంభవించేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక మీరు కృతజ్ఞతతోనే ఈ రోజు మెలిగే ప్రయత్నం చేసుకోవాలి. అది ఎవరి పట్లైనా కావచ్చు, మీరున్న ప్రాంతంలోనైనా కావచ్చు. అయితే పరిహారంగా మీరు గురువారం రోజు అంటే గురు సంబంధిత ఆలయాలను దర్శించుకొని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, లేదా అంటే దీపం పెట్టడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 94 గాను, కలిసి వచ్చే రంగు నారింజ రంగు అనగా కాషాయ రంగు, కలిసి వచ్చే నెంబరు 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల మీలో ధైర్యము, ఉత్సాహము పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పనులు సజావుగా సాగిపోతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవం పెరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక మీరు ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వులతో దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 95% ఈరోజు. చాలా చక్కని రోజు ఈరోజు. కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో మీరు మౌనంగా ఉండడమే మంచిది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. కుటుంబంలో అశాంతిగా ఉండబోతోంది. సామరస్యంతో మెలిగే ప్రయత్నం చేసుకోండి. ఆగిపోయిన పనులు మరింత జాప్యం జరిగేటట్టుగా గోచరిస్తోంది. అంటే మరింత లేట్ అయ్యేటట్టుగా ఇంపార్టెంట్ పనులు ఏవైనా ఉంటే అవి మళ్ళా టైం తీసుకునేటట్టుగా గోచరిస్తోంది. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. సూచన ఏంటంటే కనుక ధ్యానము, యోగా చేసినట్టయితే కొంత మనసుకు శాంతి కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే పరిహారము శని భగవానుడికి నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతం 73, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు నిరాశ చెందే అవకాశం కనబడుతోంది. అంటే మీరు అనుకున్న పనులు ఈ రోజు ఏవి కాకపోవడము, కొంత నిరాశగాను, నిస్పృహగాను, ఇబ్బందికరమైన రోజుగా ఈ రోజు మీకు ఉండబోతోంది. ఎవరెవరికి? ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాజెక్టులు కొత్తవి రావడము, ఆ ప్రాజెక్టులు తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే మానసికంగా కొంత సంతోషాన్ని కలిగి ఉంటారు. కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక మీ యొక్క ఆశలను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు. పరిహారము శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు పువ్వులతో పూజ చేసుకోండి. అయితే అదృష్ట శాతం 91, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.